నేను ఇప్పుడు కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. వాటికి కావలసినవి వేస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకోవాలి పొయ్యి పైన. ఈ కొబ్బరి 4 చెక్కలు కొబ్బరి చిప్పలు ఇవి మిక్సీలో వేసి ఇలా పొడిగా చేసాము. ఇందులో 1/2 కేజీ బెల్లము, ఒక 100 గ్రాముల పంచదార, ఒక 1/2 లీటరు నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసుకొని ఇలా ఒక అరగంట తక్కువ మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు. ఇది మళ్ళీ మధ్య మధ్యలో ఇలా ప్లేట్ మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలకు ఒకసారి ఇప్పుడు పాకం దగ్గరలోకి వస్తుంది. కలర్ కూడా మారింది కదా, వైట్గా ఉన్నది ఈ కలర్ వచ్చింది. ఇంకా ఇది ఇంకా గట్టి పాకం వస్తే ఇంకా కలర్ మారుతుంది. అలా వచ్చే వరకు కూడా మనం ఇలా కలయి పెట్టుకునే ఉండాలి. లాస్ట్లోనే కొంచెం వర్క్గా ఉంటుంది. మొత్తం ఈ పాకం అంతా ఎగిరే వరకు ఇలా కలయి తిప్పుతూనే ఉండాలి. మధ్యలో జిగురు రావాలి. మనం పట్టుకుంటే ఉంటే జిగురుగా ఉండాలి. అలా వచ్చే వరకు, టైట్ వచ్చే వరకు కూడా మనం కలయి తిప్పుతూనే ఉండాలి. ఇలా అడుగున మాడకుండా బ్లాక్ వస్తుంది అన్నమాట, అలాగే ఉండిపోతే. అందుకనే కప్పుతూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు టైట్ వస్తుంది. అలా 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 జిగురు ఇలా గరెటము అంటుకోవాల, పడకూడదు. మనం అలా అన్నా సరే. ఇది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మగపిల్లలు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆడపిల్లలకి ఇలా తయారు చేసి పెడితే బలంగా కూడా ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి మీరు కూడా. ఓకే, ఇలా మనం తయారైన కొబ్బరిది కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని అలా ఉండల్లాగా చేసుకుంటే చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా తయారు చేసుకోవచ్చు.
కాలుతుంది. వేడిగా ఉన్నది, చల్లబడిన తర్వాత మనము లడ్డూలు చేసుకోవటానికి బాగుంటుందని చల్లబడటానికి వేరే ప్లేట్లో వేసుకొని ఇలా కొంచెం కొంచెం చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలు తయారు చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో ఒక లడ్డూ తిని కాఫీ తాగేవాడైనా టీ తాగేవాడైనా బాగుంటుంది, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను. మర్చిపోయానండి మరొక విషయం. మనము ఇలా లడ్డూ చేస్తూ ఉంటే ఇలా ఆయిల్ రావాలా, ఆయిల్ వస్తుంది, ఇలా ఆయిల్ వస్తుంది. తర్వాత మనం ఏ కలర్లో కొబ్బరి వైట్ కదా వేసేటప్పుడు అలా ఉంది, మధ్యలో కలర్ మారింది, లాస్ట్కి ఇవి ఈ లడ్డూలు ఆరిపోయిన తర్వాత చల్లబడినాక మళ్ళీ వైట్ కలర్లో వస్తాయి. పాపలు ఉన్న తల్లులు తప్పకుండా ఇలా తయారు చేసుకొని అమ్మాయిలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇదిగో అలా ఇవి కొబ్బరి లడ్డూలు, తప్పకుండా ప్రయత్నం చేసి పెట్టండి.